ప్రతి ఉదయకాలం వస్తున్న ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డరా. ఈ దినము దేవుడు మనల్ని బలపరిచిన రీతిలో ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి కీర్తనలు 5వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయం దిక్కు చూచి నమస్కరించేదను. ఈరోజు దేవుని బిడ్డరా, ఆదివారము పరిశుద్ధ దినము. మనందరం దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి ఆరాధించవలసిన దినము, పరిశుద్ధంగా దేవునికి నమస్కరించవలసిన దినము కనుక ఇక్కడ దావీదు అంటున్నాడు, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలోనికి ప్రవేశించేదను. కృపా అతిశయము. ఈరోజు దేవుని బిడ్డరా, శాశ్వతమైన కృప చూపువాడు, కృప వెంబడి కృపనిచ్చువాడు, అనేక రీతులుగా ఆశీర్వాదకరంగా లేవనెత్తువాడు దేవాది దేవుడు మాత్రమే కనుక కృప అనేది దేవుడి నుంచి మాత్రమే మనం పొందుకోగలుగుతాం. దేవుడి బిడ్డరా, బయట ఎక్కడా అది దొరకదు. కానీ కృప అంటే అర్థం ఏంటంటే ఎన్నిక లేని మనల్ని ఎన్నికైన వానిగా చేయడమే కృప. అర్హత లేని మనల్ని అర్హులుగా చేసేదే కృప. పనికి రాని మనల్ని పనికొచ్చే వారిగా చేసేదే కృప. ఈ కృప దేవుడు మనకి ఆయన ఉండవలసిన స్థానంలో మనల్ని ఉండవలసిన స్థానంలో ఆయన పెట్టాడు కనుక ఈ కృప దేవాతి దేవుడు ప్రతి దినము కూడా మనకి ఇస్తూ ఉంటాడు కనుక నిన్ను క్షేమంగా ఉంచాడంటే దేవుని కృప. నువ్వు ఆశీర్వదించబడుతున్నావు అంటే దేవుని కృప. నీ అవయవాలన్నీ క్రమంగా పనిచేస్తున్నాయి అంటే దేవుని కృప. నువ్వు బయటికి వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తున్నావు అంటే దేవుని కృప. ఈరోజు కడుపు నిండా భోజనం చేస్తున్నావు అంటే దేవుని కృప. మరణకరమైన పరిస్థితుల్లో లేకుండా, ఆ యొక్క పడకల మీద లేకుండా, మరణ మృదంగం నీలో నీ ఇంటిలో మ్రోగకుండా, సమాధుల లెక్కలో నువ్వు లేకుండా సజీవుడిగా ఉన్నావంటే దేవుని కృప. ఈ కృపాతిశయమును బట్టి దేవుని మందిరంలోనికి రా. ఇక్కడ దావీదు అదే అంటున్నాడు, నేను నీ మందిరం వైపు, పరిశుద్ధమైన నీ మందిరం వైపు చూసి నీ ఎడల భయభక్తులు కలిగి నమస్కరించెదను అంటున్నాడు. ఈరోజు దేవుని బిడ్డరా, మందిరంలోకి, మందిర వాతావరణంలోకి మనం అడుగు పెట్టడంతోనే భయభక్తులతో, విధేయతతో, దేవుని తగ్గింపు కలిగి, దీన మనస్సు కలిగి. ఎందుకు ఇవన్నీ అంటే భయభక్తులు కలిగిన వారిని హెచ్చించువాడు, దీన మనస్సు కలిగిన వారిని ఆశీర్వదించువాడు, పెంట కుప్పల మీద నుంచి దీనులను హెచ్చించువాడు, గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృపనిచ్చువాడు. ఎవరైతే విరిగి నలిగి మనసు కలిగి ఉంటారో, తగ్గింపు కలిగి ఉంటారో, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడనే వాగ్దానాన్ని బట్టి, వినయ మనస్కుల్ని ఘనతకి ఎక్కించువాడనే వాగ్దానాన్ని బట్టి దేవునికి ఇష్టమైన లక్షణం భయభక్తులు, వినయ మనస్సు, తగ్గింపు హృదయం, దీన హృదయం. ఎవరైతే లోబడే మంచి మనసుతో ఉంటారో తగిన కాలమందు ఆయన దక్షిణ హస్తం క్రింద దీన మనస్కులైన వారిని హెచ్చించువాడని నేను అంటున్నాడు కనుక మనకు ఉండవలసిన లక్షణాలు ఇవన్నీ. కాబట్టి దేవుని సన్నిధిలో అడుగుపెట్టు ప్రతి ఒక్కరు ఇవి అలంకరించుకుంటూ, ఇవి ధరించుకుంటూ మందిరంలోకి అడుగు పెడదాం. దావీదు వలె దీవించబడదాం, ఆశీర్వదించబడదాం. వాగ్దానం బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాగ్దానం బట్టి నీకు మహిమ. ఎంతమంది వాగ్దానం చూస్తున్నారో ఈ వాగ్వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢిపరిచయ్యా. ఈ వాగ్దానాన్ని బట్టి వారందరినీ మందిరంలో అడుగు పెడుతూ ఉండగా నీ కృప ఇంకా విస్తరింపచేయండి. కృప వెంబడి కృప బిడ్డలకు అనుగ్రహించయ్యా. ఇంకా లేపండి, ఇంకా ఆశీర్వదించండి, ఇంకా బలపరచండి. వారి అవసరాల అక్కర్లన్నీ ఈరోజు తీర్చబడుతూ, వారు ఇంకా ఇంకా ఆశీర్వదించబడుతూ దీవెనకరంగా ముందుకు కొనసాగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డరా, ఈ వాగ్దానం మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దేవుని స్తుతిద్దాం. అనేకులు షేర్ చేయండి. ఉదయకాల ఆరాధనలు ఉన్నాయి. దేవుని బిడ్డల 4:30 నుంచి 5:30 వరకు ఉదయకాల ఆరాధన జరుగుతుంది. మీరందరూ లైవ్ ఇస్తున్నాం, లైవ్ ద్వారా కలుసుకోండి. రెండోదిగా ఖచ్చితంగా హీలింగ్స్ జరుగుతూ ఉంటాయి, అద్భుతాలు జరిగిస్తూ ఉంటాడు దేవుడు. రెండోదిగా దేవుని బిడ్డరా, మరి ఆదివారం ఆరాధన 11 గంటల నుంచి 2 గంటల వరకు జరుగుతూ ఉంటుంది. మీరందరూ కలుసుకోవచ్చు. మనందరం కలిసి దేవుణ్ణి స్తుతిద్దాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.